ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. జీవితంలో మనం అనేక విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటాం, విశ్వాసంతో ఉంటాం. ఏ శ్రమ వచ్చినా సరే నేను దాన్ని తట్టుకొని నిలబడగలను అన్న నమ్మకంతో ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు అనుకోకుండా జీవితంలో వచ్చినప్పుడు మాత్రం ఆ ధైర్యం మనకుండదు, భయపడిపోతూ ఉంటాం. ఇక నా జీవితంలో నేను ఎప్పటికీ ఆనందాన్ని రుచి చూడలేనేమో, ఇక జీవితం ఇలానే మిగిసిపోతుందేమో అన్నట్లుగా ఏదో ఒక ఆలోచన, ఆందోళన మన మనసులో రన్ అవుతూనే ఉంటుంది. చాలా నిరాశగా, నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని. మన జీవితంలో ఏం జరగాలో, ఎప్పుడు ఏం చేయాలో సమస్తము కూడా దేవుని చేతిలో ఉన్నాయని మాత్రం మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎంతో హాయిగా, ఆనందంతో అన్నల మధ్య, చాలా అల్లారముద్దుగా చూసుకునే నాన్న మధ్య ఉరుకులు పరుగులు వేస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్న యోసేపు గారి జీవితం కేవలం ఒకే ఒక్క రోజులో అంధకారమైపోయింది. తన జీవితంలో ఎన్నడూ ఊహించని సంఘటన ఒక్క రోజులోనే తన జీవితం ముగిసిపోయినట్లుగా అయిపోయింది. ఆ నవ్వులన్నీ కూడా పోయాయి. జీవితంలో తన గురించి తను కనిన కలలన్నీ కూడా ముగిసిపోయాయి. ఎంతో ప్రేమగా, ఎంతో సంతోషంగా తనని చూసి మురిసిపోయే ఆ కన్న తండ్రి ప్రేమ ఇక తన జీవితంలో కనపడదని, ఇక తన జీవితంలో ఆ ప్రేమ ఉండదు అని తెలిసినప్పుడు ఎంతో బాధ కలిగి ఉంటుంది. చక్కగా ఎంతో స్వేచ్ఛగా ఎదుగుతూ ఉన్న ఆ బాబుకి ఎవరో బానిసత్వం కిందకి వెళ్ళిపోయాడు, ఎక్కడో అమ్మివేయబడ్డాడు. ఎవరో తన జీవితాన్ని లీడ్ చేస్తారు అన్న ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఆ బానిస సంఖ్యల నుండి విడుదల పొందడం, తిరిగి మహారాజులాగా మళ్ళా తన తండ్రి ముందట రావటం, తన ఇంట్లో అల్లరి చేస్తూ తిరగటం అనేది ఇక తన జీవితంలో అసంభవమైన సంఘటన, తిరిగి రాని విషయం అది. కానీ యోసేపు కాలాన్ని నిందించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు, అలాగని అన్నలను కూడా ద్వేషించలేదు. కానీ దేవుని పైన విశ్వాసముతో కాలం కలిసి రాకున్నా, అన్నలు ప్రేమించకపోయినా, ఎవ్వరూ ఆదరించకపోయినా దేవుడు తన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు అని విశ్వసించాడు. నా ప్రాణం, నా కాలగతులు నన్ను ద్వేషించి బానిసగా అమ్మివేసిన నా అన్నల చేతుల్లో లేదు. తనతో పాపం చేయలేదని కుట్ర పన్ని చెరసాలలో వేయించిన పోతీఫర భార్య చేతుల్లో లేదు. కానీ తన జీవితం తన చేతుల్లో కూడా లేదు. తాను లేదా ఇతరులను తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి తన జీవితం లేదు అని గుర్తించాడు యోసేపు. తనని సృజించిన సృష్టికర్త చేతుల్లో తన జీవితం ఉంది, దానిలో భాగంగానే ఈ శ్రమలన్నీ అని కూడా గ్రహించాడు. అందుకే తన అన్నలతో అన్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినాన జరుగునట్లుగా, అనగా ఈ బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో చాలా ప్రేమగా మాట్లాడాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20-21 వచనాల్లో. ప్రియ సహోదరి, సహోదరుడా, చుట్టూతా భరించలేని వేదనలతో, సమస్యలతోని జీవితంలో చీకటి కమ్మేసిందా? వెలుతురు దూరలేనంతగా చీకటితో అల్లాడిపోతూ ఉన్నావా? అంధకారముతో నీ జీవితం ముగిసిపోతుందేమో అని భయపడిపోతున్నావా? నీ పెదవులపైన చిరునవ్వు, హృదయంలో నెమ్మది, ఇంటిలో ప్రశాంతత, జీవితంలో ఆనందం ఇక ఎన్నటికీ చూడలేనేమో అని అనుకుంటున్నావా? కోల్పోయిన జీవితాన్ని మరలా తిరిగి పొందుకోలేను, భారమైన ఈ బ్రతుకునికి కొనసాగించలేను అని ఆలోచిస్తున్నావా? ఒక్కసారి యోసేపు జీవితం చూడు. సంతోషం, నెమ్మది, సమాధానం, ప్రేమ, ఆదరణకు నోచుకొని బ్రతుకు. తన వేదనను చెప్పుకోవడానికి కానీ, ప్రేమను పంచుకోవడానికి కానీ, ప్రేమ చూపించడానికి కానీ తనకంటూ ఎవ్వరూ లేరు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లేదు. అన్నల అల్లర్లు, కోపాలు లేవు. స్నేహితుల సరదాలు తన జీవితంలో లేవు. కానీ గుండెల్లో దేవుడంటే విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. అందుకే ఆ దేవునిపై ఆధారపడి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ దేవుని యందులి భయభక్తులతో పెరిగాడు. ఒక బానిస ఒక దేశ ప్రధాని అయ్యాడు. ఒక యవ్వనుడు ఒక రాజింటికి అధిపతి అయ్యాడు. ఇంతకు మించిన ఉదాహరణ, సజీవ సాక్ష్యం ఇంకా మనకేం కావాలి చెప్పండి? కాబట్టి
యోసేపు లాగానే మనం కూడా పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కాలగతులు ఆయన వశము అని విశ్వసించు. ఆయన చీకటిని వెలుగుగా చేసి, వంకర త్రోవలను సరిచేసి, నీ బ్రతుకును బాగు చేసి, ఎడారలేంటి నీ బ్రతుకులో నదులను పారజేసి, అనేకులకు మాదిరిగా ఉంచి, నిన్ను ఒక సజీవ సాక్ష్యంగా అనేకుల ఎదుట నిలవబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నమ్ముదాం, విశ్వసిద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థిద్దాం. అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధన గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, మా కాలగతులన్నీ కూడా దేవా నీ వశములోనే ఉంది. ఎందుకంటే కాలములను, సమయములను నీ స్వాధీనములో ఉన్నవని వాక్యం సెలవిస్తూ ఉంది. మా జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో, మా జీవితం ఎలా వెళ్ళాలో, ఎలా పయనించాలో సమస్తము కూడా నువ్వు ముందుగానే నిర్ణయించావు. దాని ప్రకారమే మా జీవితంలో జరుగుతుందని మేము కూడా దాన్ని గ్రహించగలగడానికి సహాయం చేయండి. శోధన వచ్చినప్పుడు కృంగిపోయి, బలహీనపడిపోయి, ఇక నా జీవితం ఇక్కడతో అయిపోయింది అని మేమే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం దేవా. కానీ ఇది కూడా ఒక శోధన కూడా, ఒక పరీక్ష కూడా దేవా, మీ యొక్క ప్రణాళికలో భాగమే అని యోసేపు వలె మేము కూడా గుర్తించగలగడానికి సహాయం చేయండి. ఎందుకంటే అది రేపు మాకు ఒక మేలును తీసుకురాబోతుంది, అది రేపు మాకు ఒక మంచి చేయబోతుంది అన్న గ్రహింపుతో మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. మేము కూడా యోసేపు వలె దేవా, ఎంతో దేవా విశ్వాసముతో నీ మీద ఆధారపడి మా కాలగతులన్నీ కూడా నీ వశములో ఉన్నవి అన్న నమ్మకంతో ప్రార్థించగలగడానికి సహాయం చేసి నడిపించండి. ఎందుకు అంటే మీరు మా సృష్టికర్త, మీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు కనుక దేవా, మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడి సమస్తాన్ని కూడా జయించే కృపను మాకు దయచేయండి. ఈ దినమంతా దేవా, మా పనుల్లో, ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి ముందు నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.